నేను ఎంత తప్పించుకుందామన్నా తప్పని బంధాలు 3 ఉన్నాయి, భార్య 2 పిల్లలు ఉన్నారు, అవి చాలు, ఇంక అక్కర్లేదు. వాళ్ళకి నేను, నాకు వాళ్ళు, తప్పదు బతుకున్నంత కాలం, ఆ బంధాలు చాలు. ఇదే మనం ముందు నేర్చుకోవలసింది. భగవత్తత్వం అర్థం కావాలంటే ఏకాంతం, మౌనం. అప్పుడే విశ్వమంతా విష్ణువు అనే విషయం అర్థమవుతుంది. అది కాకుండా జనంతో కలిసినంతకాలం రాగద్వేషాలు పెరుగుతూనే ఉంటాయి, ఏదో రకంగా పోటీలు వస్తాయి, గొడవలు వస్తాయి, ఏదో ఒకటి వస్తాయి. ఇంకా వాటికి మన మనస్సు లొంగకుండా ఉండాలంటే మనం ఏకాంతంగానే ఉండాలి. అందుకని సరిగ్గా ఈ నామాలు విశ్వమంతా విష్ణువు అని చెప్పడంలో ఈ బీజాక్ష వషట్ అంటే నమస్కారం, వషట్కార అంటే నమస్కారం, విశ్వమంతా నిండిన విష్ణువుకి నమస్కారం. దాని సారాంశం అది, 3 నామాలు కలిపితే. విశ్వమంతా విష్ణువేని ఎలా నిరూపణ చేస్తారు? అసలు ఒక్కటే అన్న విషయం మనకి ఎలా తెలియాలి? అంతటా నిండి ఉన్నది ఒక్కటే అంటే ఎలా తెలుస్తుంది? భగవంతుడు ఒక శక్తి అని అర్థమైతే తప్ప ఆ విషయం తెలియదు. భగవంతుడికి 4 భుజాలు ఉంటాయని ఒకళ్ళు, 3 కళ్ళు ఉంటాయని ఒకళ్ళు, 4 ముఖాలు ఉంటాయని ఒకళ్ళు, 16 ఆయుధాలు ఉంటాయని ఒకళ్ళు చెప్పినంతకాలం భగవంతుడు మనకు అర్థం కాడు. ఇదంతా పెద్ద ఆర్మీ ట్రూప్ తప్పితే దేవతలు కాదు.